సో, ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్స్ 6 మార్క్స్ ఆన్సర్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్ అంటే enterprise applications are software applications used by the organization to manage their business purpose efficiently. ఈ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ అనేది ఒక సాఫ్ట్వేర్. అవి సాఫ్ట్వేర్స్ ఎందుకోసం యూజ్ చేస్తుంటే ఆర్గనైజేషన్లో బిజినెస్ ఫాస్ట్గా ఎఫిషియెంట్గా చేయడానికి యూజ్ చేస్తాం. ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ దీస్ అప్లికేషన్స్ ఆర్ డెలివర్డ్ త్రూ క్లౌడ్. ఎట్లా డెలివర్ చేస్తుంటే క్లౌడ్ ద్వారా డెలివర్ చేస్తాం ఈ అప్లికేషన్. అలోయింగ్ అలోయింగ్ యూజర్స్ టు యాక్సెస్ దెమ్ ఎనీ టైమ్ ఫ్రమ్ ఎనీవేర్. ఎక్కడి నుంచైనా అప్లికేషన్ రన్ చేసుకోవచ్చు మనం. మేజర్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ దీంట్లో ఈఆర్పి ఒకటి, సిఆర్ఎం ఒకటి, ఎస్డిఎం ఒకటి, హెచ్ఆర్ఎం ఒకటి, బిఐ ఒకటి. ఇవి మేజర్గా మనం చెప్పుకోవాల్సిన అప్లికేషన్ యొక్క పార్ట్స్. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఇది ఎందుకోసం యూజ్ చేస్తామంటే ఇంటిగ్రేట్స్ ఆల్ బిజినెస్ ఫంక్షన్స్ ఇంటూ వన్ సిస్టమ్. బిజినెస్లో ఉండే అన్ని ఫంక్షన్స్ని తీసుకొచ్చి ఒక దగ్గర చేరుస్తుంది ఇది. అంటే మనము ఇక్కడ చెప్పుకోవాలంటే ఇక్కడ తెలుగులో కింద ఇచ్చినోడు ఈఆర్పి సిస్టంలో అన్ని భాగాలను ఫైనాన్స్, ఇన్వెంటరీ, సేల్స్, ప్రొడక్షన్స్, పర్చేస్ అన్ని ఒకే సిస్టమ్ తీసుకొస్తుంది. అదే దాని యొక్క ఉద్దేశం ఈఆర్పిది. అన్ని భాగాల సమాచారం ఒకటి చేరుస్తుంది. పనిలో సమయత్వాన్ని పెంచుతుంది, అంటే కోఆర్డినేషన్ ఆఫర్ చేస్తుంది. సమయం మరియు ఖర్చు తగ్గుతుంది. అది ఈ ఫస్ట్ యొక్క కోఆర్డినేషన్ ప్రొడ్యూసర్ డూప్లికేషన్. ఇది మీనింగ్. నెక్స్ట్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. అంటే కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఇంటరాక్ట్ అవుతుంది కస్టమర్తో, హెల్ప్స్ టు సెల్ అండ్ మార్కెటింగ్ అండ్ కస్టమర్ సపోర్ట్స్. కస్టమర్కి మార్కెటింగ్ చేస్తుంది, ప్లస్ కస్టమర్ సపోర్ట్ కూడా ఇస్తుంది. ఇంప్రూవ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. దీని తెలుగులో చూస్తే కొంచెం బాగుంది దీనికంటే కూడా. కస్టమర్ రిలేషన్షిప్ కస్టమర్ సమాచారం మరియు వారితో సంబంధాలను నిర్వహించే సిస్టమ్. కస్టమర్ డీటెయిల్స్ నిల్వ చేస్తుంది. సేల్స్ మరియు మార్కెటింగ్ను మెరుగుపరుస్తుంది. కస్టమర్ సాటిస్ఫాక్షన్ని పెంచుతుంది. మరి ఇక మూడోది వస్తే ఏంటంటే సప్లై చైన్ మేనేజ్మెంట్. ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే మేనేజర్స్ ఫ్లో ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ ద సప్లయర్ టు కస్టమర్. ఎట్లా పంపించాలి గూడ్స్ని కస్టమర్కి. కంట్రోల్ ప్రొక్యూర్మెంట్, ఇన్వెంటరీ, ట్రాన్స్పోర్టేషన్ అండ్ డెలివరీ. ఎట్లా కొనుక్కోవాలి, ఎవరితో కొనుక్కోవాలి అని ఇన్వెంటరీ దాన్ని ఇన్వెంట్ చేస్తుంది. ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తుంది, డెలివరీ కూడా చేస్తుంది. రెడ్యూసెస్ కాస్ట్ అండ్ ఇంప్రూవ్ సప్లై ఎఫిషియన్సీ. దీని తెలుగులో చూస్తే సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది సప్లయర్ నుండి కస్టమర్ వరకు వస్తువుల ప్రమాణాలని నిర్వహించే సిస్టమ్. ఫ్లో గూడ్స్ వస్తు ప్రయాణాన్ని నిర్వహించే సిస్టమ్. అంటే ఎట్లా పంపించాలి అనేది. ప్రొక్యూర్మెంట్ నిర్వహిస్తుంది, ఇన్వెంటరీ కంట్రోల్ చేస్తుంది, ట్రాన్స్పోర్ట్ మరియు డెలివరీని పర్యవేక్షిస్తుంది, ఖర్చు తగ్గించి సరఫరా వేగాన్ని పెంచుతుంది. ఇది సప్లై మేనేజ్మెంట్ చైన్ సిస్టంలో వస్తుంది. ఇప్పుడు అదే తర్వాత హెచ్ఆర్ఎం, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. అంటే ఇది మొత్తం ఎంప్లాయీ సిస్టమ్ వస్తుంది. మేనేజ్మెంట్ అనేది అంటే మేనేజర్స్ ఎంప్లాయీ రికార్డ్స్, రిక్రూట్మెంట్స్ అండ్ పైరోల్స్, అటెండెన్స్ అండ్ పర్ఫార్మెన్స్, సింప్లిఫైస్ హెచ్ఆర్ యాక్టివిటీస్ అండ్ ఇంప్రూవ్ ఎంప్లాయీ మేనేజ్మెంట్. ఇది ఒక విషయం మన తెలుగు చూసుకుందాం సరే. దీని ఎట్లా ఉందంటే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనేది హెచ్ఆర్ఎం ఉద్యోగుల యొక్క ఎంప్లాయీస్ వివరాలను నిర్వహించే సిస్టమ్. రిక్రూట్మెంట్ ఎలా నడుస్తుంది, పేరోల్ ఎట్లా ఇస్తున్నాము, అటెండెన్స్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ సొల్యూషన్ ఎట్లా ఉంది, ఇవన్నీ సులభతరం చేస్తుంది. ఓకేనా, ఇది అయిపోయింది. తర్వాత బిజినెస్ ఇంటెలిజెన్స్, బిఐ. కలెక్ట్ అండ్ అనలైజ్ ద బిజినెస్ డేటా. బయట జరుగుతున్న బిజినెస్, మన దగ్గర ఉన్న బిజినెస్కి తేడా ఏంటని ఈ డేటాని కలెక్ట్ చేసి మన లోపల ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి డిసైడ్ చేస్తుంది. దాన్ని బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటారు. జనరేట్స్ రిపోర్ట్స్ అండ్ డాష్ బోర్డ్స్ ఫర్ బెటర్ డెసిషన్ మేకింగ్. డాష్ బోర్డ్ పైన డేటాను జనరేట్ చేసి ఆ జనరేట్ డెసిషన్ మేకింగ్ని నీకు ఇస్తుంది. హెల్ప్ ఆర్గనైజేషన్ ఐడెంటిఫై ద ట్రెండ్స్ అండ్ ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్. ఆర్గనైజేషన్ ఏ విధంగా గుర్తించే విధంగా ట్రెండ్స్ మార్చాలి, ఎట్లా ఇంప్రూవ్ చేయాలని ఇస్తుంది. ఆ బిఐని మళ్ళీ ఒకసారి తెలుగులో చూద్దాం. బిజినెస్ ఇంటెలిజెన్స్ అనేది బిఐ అనేది బిజినెస్ ఇంటెలిజెన్స్. బిజినెస్ డేటాను అనాలిసిస్ చేసి రిపోర్ట్స్ మరియు డాష్బోర్డ్ తయారు చేసే వ్యవస్థ. మంచి నిర్ణయాలు, డెసిషన్ మేకింగ్ ఇస్తుంది. బిజినెస్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. ఫ్యూచర్ ట్రెండ్స్ తెలుసుకోవడం అవుతుంది దీనివల్ల.
ఇక్కడ పవర్ బిఐ అట్లాంటివి ఉన్నాయి. సార్ పవర్ బిఐ అని ఒకటి ఉంటుంది, ఉమ్, మైక్రోసాఫ్ట్ ఉండదు. ఆహా ఎగ్జాంపుల్స్ దీంట్లో ఇది కూడా ఉంటుంది వాడేటువంటి పవర్ బిఐ. పవర్ బిఐ మైక్రోసాఫ్ట్ అంటే లేటెస్ట్ దీంట్లో ఏం లేదు, నేను చూస్తున్నా పవర్ బిఐ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎస్ఏపి S4 హన్నా క్లౌడ్ ఈఆర్పి సొల్యూషన్, సేల్స్ ఫోర్స్ ఈఆర్ఎం కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ కోసం వాడతారు, ఒరాకిల్ క్లౌడ్ పవర్ ఈఆర్పి బిఐ కోసం వస్తుంది. వాడతారు ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్కి, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365 ఈఆర్పిఎం కోసం కంక్లూజన్. Enterprise cloud computing improves the business efficiency, reduces operational cost, and enables real-time access data and supports the better decision making. అది తెలుగులో చూస్తే ఆ యొక్క టేబుల్ని ఉదాహరణకు అప్లికేషన్స్, ఇవన్నీ అప్లికేషన్స్, ఇవన్నీ ఇప్పుడు ఈఆర్పి అవి ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్. అదేంటంటే ఎస్ఏపిఎస్ అనేది ఫోర్ హనా క్లౌడ్ ఈఆర్పి క్రియేట్ చేస్తుంది. ఈఆర్పి అంటే తెలుసు కదా, ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్, ప్లానింగ్ ఏదో ప్రాసెస్ ఉంది. నెక్స్ట్ సేల్స్ ఫోర్స్ అంటే సిఆర్ఎం, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం పర్పస్లో వాడతారు. ఇది కూడా అప్లికేషనే, ఇది కూడా తయారవుతుంది. ఒరాకిల్ క్లౌడ్ ఈఆర్పి అనేది ఎంప్లాయీ రిలేషన్ ఉంటుందా, అది ఒరాకిల్ క్లౌడ్ వాడి దాన్ని యూజ్ చేస్తారు. మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ ఈఆర్పిఎం సిఆర్పి రెండింటికి వాడుతుంది. ఇది ఇది ముగింపులో మనం ఏం చెప్తామంటే దీనివల్ల ఏంటి బెనిఫిట్ అంటే ఎంటర్ప్రైజ్ క్లౌడ్ అప్లికేషన్స్ వల్ల బిజినెస్ వేగంగా జరుగుతుంది, ఆపరేషనల్ కాస్ట్ తగ్గుతుంది, రియల్ టైం అందుబాటులో ఉంటుంది, డెసిషన్ మేకింగ్ మెరుగుపడుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఇది సార్ ఈఆర్పి సిఆర్ఎం ఎస్సిఎం హెచ్ఆర్ఎం బిఐ అని గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ మెమొరీ ట్రిక్ ఇది.